సిద్దిపేట జిల్లాలో పత్తి మిల్లుల తూకంలో తేడాలు వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా మిల్లులో ఇదే తంతు నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు రైతులు. ఇక తాజాగా చర్యాల మండలంలోని ముస్తియాలలో పత్తి తూకంలో తేడా రావడంతో రైతులు ఆందోళన చేపట్టారు. సాంకేతిక కారణాలతో తూకంలో తేడాలు అని తప్పించుకుంటున్నారు పత్తి మిల్లు యజమానులు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని అమ్ముకునే సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. ఓవైపు పత్తి మిల్లు యజమానులు, మరోవైపు దళారులు అమాయకు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని తూకాల్లో మోసం చేస్తున్నారు. పండించిన పంటలో ఎంతో కొంత లాభం వస్తుందనే ఆశతో ఉన్న రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. చర్యాల మండలం వీరన్నపేట గ్రామ శివారులోని మహేశ్వరి కాటన్ ఇండస్ట్రీలో గోల్మాల్ చేస్తున్నారు. సీసీఐ పత్తి కొనుగోలు తూకంలో మిల్లు యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నారని మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు రైతులు. తూకంలో పత్తి బరువు ఎక్కువగా, వాహన బరువు తక్కువగా చూపిస్తూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు రైతులు. ఇక్కడే కాదు, ప్రతి ఏటా చాలా మిల్లులో ఇదే తంతు నడుస్తుందంటున్నారు రైతులు. గతంలో గజ్వేల్ మండలం బయ్యారంలో రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసిన కరీంనగర్ జిల్లా మెట్పల్లికి చెందిన వ్యాపారి తూకంలో మోసాలకు పాల్పడుతూ దొరికిపోయాడు. రైతులు ఆందోళన చేయడంతో స్థానిక పోలీసులు, మార్కెట్ అధికారులు గ్రామానికి చేరుకొని దళారిపై చర్యలు తీసుకున్నారు. దౌలతాబాద్ మండలం అహ్మద్ నగర్ సమీపంలోని పత్తి జిన్నింగ్ మిల్లులో కూడా గతంలో తూకంలో వ్యత్యాసాలు వచ్చాయి. 2 ఏళ్ల క్రితం గజ్వేల్ పట్టణంలోనే ఓ వ్యాపారి కాంటంలో తూకం వేయక భారీగా తేడా రావడంతో పెద్ద గొడవ జరిగింది. అంతకుముందు ఏడాది గజ్వేల్ మార్కెట్ ఆవరణలో పత్తిని కొనుగోలు చేస్తున్న క్రమంలో తేడాలు రావడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దిలాలాపూర్లో ఆంధ్రాకు చెందిన వ్యాపారి పత్తి కొనుగోలు చేస్తున్న క్రమంలో తూకాల్లో భారీ వ్యత్యాసాలు వచ్చాయి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా మార్కెటింగ్ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఒక లోడ్ తీసుకొచ్చినామంటే ఒక 20,000 లాస్ సార్. ఇప్పుడు నేనే 10 క్వింటాలు తీసుకొచ్చినా సార్, నాది 1500 లాస్. ఒక 1500 అంటే నాకు ఆటో కిరాయి, ఒక లేబర్ కిరాయి పోతుండే. అట్లాంటిది ఇప్పుడు అడిగితే వాళ్ళు అంతే అని చెప్పి మాకు దారుణంగా అన్యాయం అయితే జరుగుతుంది సార్. ఎంతో కష్టపడి మేము ఇక్కడ పత్తి తీసుకురావడం జరిగింది. ప్రైవేట్ పోతే ఇంతకన్నా దారుణంగా చేస్తుర్రు. సీసీఐ మీద నమ్మకంతో చేస్తే సీసీఐలో కూడా దోపిడీ అనేది జరుగుతుంది. దీనికి ఎంత న్యాయం చేయాలి ఏంటనే దీనికి తక్షణమే నిర్ణయం తీసుకోవాలి సార్. 12 క్వింటాలు కాకుండా 15 క్వింటాలు 16 క్వింటాలు అయితే ఒక రైతు మీద సాపిగా వెళ్ళిపోతుంది. 12 క్వింటాలు పెట్టడం వలన ఏమవుతుందంటే పత్తి ఎక్కువ వండుతుంది. మిగిలిన 12 క్వింటాలు ఇండ్ల ఖాళీ అవుతుంది, 2 క్వింటాలు బయట ఖాళీ చేసుకునే వలన రైతుకు నష్టం జరుగుతుంది. అందుకోసం ఈ 12 క్వింటాల సిస్టమ్ అనేది తీసేసినట్లయితే దళారులతోటి, సీసీఐలతోటి, రైతులతోటి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో పత్తి పంటకు వ్యవసాయ భూములు అనుకూలం. సంగారెడ్డి జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. సిద్దిపేట జిల్లాలో 1,00,000కు పైగా ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. జిల్లాలో 27 పత్తి జిన్నింగ్ మిల్లులు ఉండగా 22 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ అధికారులు రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో కూడా 22 కేంద్రాల్లో సీసీఐ పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. ఏటా లక్షల క్వింటాల వరకు కొనుగోలుతో కోట్లల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. మార్కెటింగ్ శాఖ వద్ద లైసెన్సులు తీసుకున్న వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేయాలి. ధర తక్కువగా ఉన్న సమయంలో దళారులు గ్రామాల్లో తిరుగుతూ తాము ఎక్కువ ధర పెట్టి పత్తిని కొంటామని తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. పత్తికి సంబంధించి తూకంలో తేడాలు చూపించి రైతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి పద్ధతి మారాలంటే ప్రభుత్వాలు ఇప్పటికైనా రైతులకు సంబంధించి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూడాలి. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. అదేవిధంగా సీసీఐ ధర ఏదైతే పత్తిని కొంటున్నారో దాంట్లో మద్దతు ధర ప్రకటించి రైతులనే స్వయంగా తొందరగా డబ్బులు వచ్చేలాగా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ ఏదైతే మిల్లులు ఉన్నాయో ఆ మిల్లులలో విపరీతమైన మోసం జరుగుతుంది. రైతులను మోసం చేసే ఈ పద్ధతిని అరికట్టడం కోసం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రైతులకు ఏనాడికి ఇదే జరుగుతుంది. దానికి కారణం ఎవరు? అధికారులే. పత్తి మన చైర్మన్ కానీ వీళ్ళే అధికారులే. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల రైతులు సర్వనాశనం అవుతున్నారు. ప్రభుత్వం అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చిన ఈ అధికారుల వల్లనే రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులపై తగు చర్య తీసుకొని మిల్లర్ల మీద ఆ తూకం తక్కువ చేసిన మిల్లర్ మహేశ్వరి మిల్లు మీద చర్య తీసుకొని వాళ్ళని బంద్ పెట్టాలి, రైతులకు న్యాయం చేయాలి. దీన్ని అధికారులను తగు చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటారు. పత్తి రైతుల మోసాలు వెలుగులోకి వచ్చిన ప్రతిసారి హడావిడి చేసే అధికారులు కొనుగోలు సమయాల్లో ముందస్తుగానే తనిఖీలు చేపడతారా, రైతులను మోసాల నుంచి కాపాడుతారా అన్నది ప్రశ్నార్థకంగానే మిగిలింది.